ఒకటే ఎజెండా ఒకటే లైన్ నో క్లాషెస్ కమ్యూనికేషన్ గ్యాప్స్ కు ఛాన్సే లేదు. డెసిషన్ ఏదైనా మ్యాటర్ మరేదైనా కలిసే నిర్ణయం తీసుకుంటారు. కలిసి కట్టుగానే ముందుకు వెళతామంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కూటమి భాగస్వామ్య పార్టీల రథ సారథులుగా కీలకంగా ఉన్న ఇద్దరు టాప్ లీడర్లు వరుస పెట్టి నెలలో 1-2 సార్లు భేటీ అవుతుండడం సంథింగ్ స్పెషల్ గా మారింది. చంద్రబాబు పవన్ సమావేశాల అవుట్పుట్ ఏంటి, ఏ టాపిక్స్ పై డిస్కస్ చేసి ఉంటారు? బాబుతో పవన్ భేటీలు ఆల్ ఈజ్ వెల్ అంటూ ఇండికేషన్స్. నెలలో 1-2 భేటీలు, ఇంటర్నల్ మీట్లో కీలక డెసిషన్స్. సింగిల్ లైన్ ఒక్కటే ఎజెండా అంటూ దూసుకెళ్తున్న కూటమి. మండలి సమావేశాలు, రాజ్యసభ సీట్లపై డిస్కస్ చేశారా? కీలక పరిణామాల వేళ ఆ ఇద్దరి భేటీలో ఆసక్తికర నిర్ణయాలు. ఆ ఇద్దరూ 1-1 భేటీ అయ్యారు. కూటమిలో 2 కీలక పార్టీల అధ్యక్షులు, పైగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశంపై ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది. వరుస పెట్టి భేటీల వెనక మ్యాటర్ ఏంటన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ మధ్య రెగ్యులర్ గా భేటీ అవుతూ పొలిటికల్ హాట్ టాపిక్ అవుతున్నారు. అటు అసెంబ్లీ సమావేశాల్లో కలుసుకుంటున్నారు, మంత్రివర్గ సమావేశాల్లోనే పక్కపక్కనే కూర్చుంటారు. అయినా ఆ ఇద్దరు ప్రత్యేకంగా భేటీ అవుతుండడం కూటమి నేతల్లో, జనాల్లో తెలియని క్యూరియాసిటీని పెంచేస్తోంది. బాబు, పవన్ ఇద్దరు రోజంతా అసెంబ్లీలో కనిపిస్తున్నారు. అటు మంత్రివర్గ భేటీలో కూడా కలిసే ఉంటారు. నెక్స్ట్ డే స్పెషల్ గా 1-1 భేటీ అవుతున్నారు. అలా 1-1 భేటీ జరిగిందంటే ఏదో కీలక అంశాలపై డిస్కస్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ మధ్యలో జరిగిన రాజకీయ పరిణామాల మీదనే ఈ ఇద్దరు చర్చించి ఉంటారని అంటున్నారు. ఈ మధ్యే బాబు పవన్ భేటీ జరిగింది. కల్తీ ఇష్యూతో పాటు పలు అంశాలపై డిస్కస్ చేశారు. ఆ తరువాత కూటమి పార్టీల కంబైన్డ్ ప్రెస్ మీట్ పెట్టి సంకేతాలు ఇవ్వగలిగారు. నెల రోజుల వ్యవధిలోనే మరోసారి బాబు పవన్ సమావేశం జరిగింది. అది కూడా ఓవైపు అసెంబ్లీ సమావేశాలు నడుస్తుండగా బాబు పవన్ సమావేశానికి ముందు ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉంది. ఆ టాపిక్ మీదే వారి భేటీలో డిస్కషన్ జరిగినట్లు ప్రచారం నడుస్తోంది. ఈ మధ్య ఒంగోలు కూటమి రాజకీయం హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జనసేన నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య కోల్డ్ వార్ మరోసారి రచ్చకెక్కింది. సవాళ్లు ప్రతి సవాళ్లతో తగ్గేదలే అంటున్నారు ఆ ఇద్దరు లీడర్లు. సేమ్ టైం అక్కడక్కడ జనసేన, టీడీపీ యాక్టివిస్టుల మధ్య ఇన్సైడ్ వార్ కొనసాగుతోంది. పై స్థాయిలో చంద్రబాబు, పవన్ మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉన్నా గ్రౌండ్ లెవెల్లో ఎక్కడో చోట క్లాషెస్ రచ్చకెక్కుతుండడం కూటమికి హెడ్ఏక్ గా మారాయి. ఈ ఇంటర్నల్ వార్ కు ఎప్పటికప్పుడు చెక్ పెట్టేందుకు ప్రయత్నించే క్రమంలోనే చంద్రబాబు, పవన్ భేటీలో కీలక డెసిషన్ తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు. కూటమిలో 2 పార్టీల కేడర్ నుంచి మొదలుపెట్టి లీడర్ల దాకా అంతా కలిసికట్టుగా ఉండాలని టీడీపీ, జనసేన చీఫ్లు ఎప్పటికప్పుడు కోరుతూనే ఉన్నారు. ఏ ఇబ్బందులు, సమస్యలు ఉన్నా కూర్చుని సర్దుబాటు చేసుకోవాలని చెబుతున్నారు. అలకలు, అసంతృప్తులు సహజం. వాటిని పెద్దవి చేయకుండా సాఫీగా పరిష్కారం చేసుకోవాలని కూడా సజెస్ట్ చేస్తున్నారు. అయినా కొంత గ్యాప్ అయితే అక్కడక్కడ కొనసాగుతోంది. వాటికి ఎలా చెక్ పెట్టాలనేది టాప్ ప్రయారిటీగా తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పటికే అధికారంలోకొచ్చి 20 నెలలు గడిచిపోవడం, కూటమి పార్టీల మధ్య క్లాషెస్ వైసీపీకి అడ్వాంటేజ్ గా మారే ప్రమాదం ఉండటంతో వీలైనంత త్వరగా అంతా సెటరేట్ చేయాలని భావిస్తున్నారట. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన భేటీ ఏకంగా 2 గంటలకు పైగా సాగింది. పాలనాపరమైన అంశాల నుంచి రాజకీయ అంశాల దాకా చర్చకు వచ్చాయని చెబుతున్నారు. ఏపీలో విపక్ష వైసీపీ వ్యవహార శైలి, మండలిలో చైర్మన్ తీరు, రాజ్యసభ సీట్లపై కూడా చర్చ జరిగిందని అంటున్నారు. ఏపీలో ఇంకా కొన్ని కీలక నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. తొందరలోనే 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. వీటిపై కూడా డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది. టీడీపీకి 2, బీజేపీ, జనసేనకు చెరో రాజ్యసభ సీటు అన్నది 5-6 నెలలుగా ప్రచారం జరుగుతోంది. ఈ సీట్ల కోసం ఎంతో మంది ఆశావహులు ఉన్నారు. అయితే ఎవరిని నామినేట్ చేయాలన్నది చర్చించి ఉండే అవకాశముంది. ఇక అసెంబ్లీ సెషన్ ఈ నెల 7వ తేదీతో ముగియనుంది. దాంతో ఈ సమావేశాలు ముగిసేలోపు చేపట్టాల్సిన వ్యూహంపై చర్చించారని అంటున్నారు. అయితే లేటెస్ట్ గా వైసీపీ కాస్త దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది. కల్తీ ఇష్యూలో సెట్ రిపోర్ట్ తరువాత చాలా మంది లీడర్లు లైమ్ లైట్ లోకి రావడం
కూటమిపై డైరెక్ట్ అటాక్ చేస్తుండటంతో మరింత పటిష్టమైన వ్యూహంతో ముందుకెళ్లే ఆలోచన చేస్తోందట కూటమి. ప్రతి అంశాన్ని రాజకీయంగా పీక్స్ కు తీసుకెళ్తున్న ఫ్యాన్ పార్టీని ధీటుగా ఎదుర్కోవాలన్నదే చంద్రబాబు పవన్ డెసిషన్ అంటున్నారు. అయితే చంద్రబాబు పవన్ ఇద్దరు కీలక శాఖలు చూస్తున్నారు. అవన్నీ నిధులు ఉంటేనే పని చేయగలిగే శాఖలు. అలాంటి ఇంటర్నల్ అంశాలే కీలకమైన ప్రతిసారి ఈ ఇద్దరి భేటీతో అయితే ఇటు కూటమి పార్టీల క్యాడర్కు అటు ప్రజలకు పాజిటివ్ ఇండికేషన్స్ వెళుతున్నాయని చెబుతున్నారు. వారి భేటీ కంటే ముందు జరుగుతున్న రాజకీయ రచ్చ, ప్రజా సమస్యలపై సీఎం, డిప్యూటీ సీఎం భేటీలో ఓ కంక్లూజన్ కు వస్తున్నారని అంటున్నారు. సేమ్ టైం కూటమి బలంగా పటిష్టంగా ఉందని, మిత్రుల మధ్య సయోధ్య ఉందన్న సందేశం వెళుతుందని చర్చించుకుంటున్నారు.